మనదా కథలు. 2 అవర్స్ 34 మినిట్స్ రన్ టైమ్‌తో రొమాంటిక్ డ్రామా జోనర్‌లో 28 మార్చ్ 2025న థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు 16థ్ మే 2025న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చూసాక ఒకసారి చూడొచ్చనిపించింది. చాలామందికి మూవీ నచ్చకపోవచ్చు. కానీ నాకు ఎందుకు నచ్చింది అన్నది నా రివ్యూ ఉంటే మీకే అర్థమవుతుంది. మూవీ ప్లాట్‌కొస్తే ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతూ సుముఖ తన కాలేజీలో గుండెపోటుతో ఒక ప్యూన్ తన కళ్ళ ముందే మరణించడం చూసి, ఇంతమంది డాక్టర్లు ఉండి కూడా తనని కాపాడలేకపోయాము అని, నాకు ఈ వైద్య శాస్త్రంపై నమ్మకం పోతుంది అని మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు. అతను చదువు మానేసి కర్ణాటక బీచ్‌లో తిరుగుతూ, అక్కడ ఎంజాయ్ చేస్తూ సూర్యాస్తమయంను చూస్తూ గడుపుతుంటాడు. ఆ బీచ్‌లో రషికాను చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయం చెప్పడానికి బెంగుళూరు వెళ్తాడు. రషిక ఒక క్రికెట్ ప్లేయర్. తనతో మాట్లాడిన తర్వాత తన మాటలకు ఇంప్రెస్ అవుతుంది రషిక. కానీ లవ్ యాక్సెప్ట్ చేయదు. నాకు కొంచెం టైం కావాలని అడుగుతుంది. నాకు 6 మంత్స్ క్రికెట్ ఫైనల్స్ ప్రాక్టీస్ ఉంది. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత రమ్మని అడుగుతుంది. దానికి తను కూడా ఓకే చెప్పి వెళ్తాడు. 6 మంత్స్ తర్వాత అదే ప్లేస్‌కి వస్తాడు. కానీ అక్కడ కోచ్ తను 2 మంత్స్ నుంచి రావట్లేదు అంటాడు. తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే తను 2 మంత్స్ నుంచి కనిపించట్లేదు అని వాళ్ళంటారు. తనను వెతుక్కుంటూ రషిక ఫ్రెండ్ అయిన అంజలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తుంది. తనతో పాటు ధోని దుర్గాకి వెళ్ళిందని అంజలి వాళ్ళ అమ్మ చెప్తుంది. తనని వెతుక్కుంటూ వెళ్ళాక తనకి ఒక డిసీజ్ ఉందని తెలుస్తుంది. అందువల్లే క్రికెట్ కూడా మధ్యలో వదిలేశాను అంటుంది. ఆ డిసీజ్ ఏంటి? ఆ డిసీజ్ గురించి తెలుసుకున్నాక అక్కడ జంగిల్‌లో ఉన్న ఔషధాలతో చికిత్స చేసే ఒక వృద్ధుడు చెప్పిన ఒక మొక్క వల్ల తను క్యూర్ అవుతుందని చెప్తాడు. ఆ మొక్క ఏంటి? అది ఎక్కడ దొరుకుతుంది? దానికోసం సుముఖ ఎలా తీసుకొచ్చాడు? అక్కడికి వెళ్ళాక అంజలి కూడా సుముఖని ప్రేమిస్తుంది. దానికి కారణం ఏంటి? రషికాకి ఆ వ్యాధి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? తన ప్రేమ కోసం తను ఎలాంటి పరిస్థితుల్లో పడ్డాడు? అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది. మూవీ చాలా వరకు ఒక మెసేజ్ బేస్డ్ స్టోరీ. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా బోర్ అనిపించదు. డైరెక్షన్, కొరియోగ్రఫీ, మెయిన్‌లీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. సీన్స్‌కి పర్ఫెక్ట్ లొకేషన్స్. ఓవరాల్ మూవీ మేకింగ్ బాగుంది. నది మధ్యలో కట్టిన ఆ కోట, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ అడవిలో ఉన్న కోయ జాతి వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ కామెడీగా ఉంటుంది. అది మూవీకి ఒక ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో వాళ్ళ చేసిన మిస్టేక్ రియలైజ్ అవ్వడం చాలా బాగా స్క్రిప్ట్ రాశారు. హీరో పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు. క్లైమాక్స్‌లో సముద్రం మధ్యలో సుముఖ కాళ్ళు, చేతులు కట్టేసుకొని సముద్రంలో దూకేస్తాడు. అది దేనికంటే రషికాకి నేనిక కోలుకోను, నా పరిస్థితి ఇంతే, నేను ప్యారలైజ్ అయిపోతాను అని మైండ్‌లో నెగెటివ్ థాట్స్ పెట్టుకొని ఉంటుంది. ఆ నెగెటివ్ థాట్స్ పోగొట్టడానికి తను సముద్రంలో దూకుతాడు. నువ్వు నన్ను కాపాడాలని చెప్పేసి దూకేస్తాడు. అక్కడ సీన్స్ బాగుంటాయి. తను దూకిందా లేదా అన్నదే స్టోరీ. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్‌లో పెద్ద ఎంగేజింగ్‌గా ఏమీ ఉండదు. అలా వెళ్తుందంతే. అక్కడ ఫ్లాష్ బ్యాక్‌లో ఆ రాజు గురించి మూవీలో పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఆ ఒక ఆదివాసీ వైద్యం గురించి తప్ప ఆ రాజు స్టోరీ ఇంకెక్కడ కనెక్ట్ చేయడానికి కుదరదు. అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీ అండ్ రొమాన్స్ కాబట్టి. ఒక యాక్షన్ సీన్ కూడా కనిపించదు. ఫైట్ సీన్ కూడా ఉండదు. స్టోరీలో కొత్తదనం లేకపోవడం, మూవీలో ఎటువంటి థ్రిల్స్ లేకపోవడం. ఈ మూవీకి నా రేటింగ్ 2.2/5. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు.